వెల్కమ్ టు రాజనీతి. రాజకీయాలకు స్వస్తి చెప్పి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించిన విజయసాయి రెడ్డి గారు కొంతకాలం క్రితం మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశం చేస్తాను, మీడియా రంగంలోకి కూడా వస్తున్నట్టు ప్రకటించారు. దానికి కొనసాగింపుగా ఈరోజు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ఏంటంటే, నా రాజకీయ పునఃప్రవేశం, భవిష్యత్ ప్రణాళిక, కార్యాచరణ త్వరలో పాత్రికేయ మిత్రుల సమావేశంలో ప్రకటిస్తాను. నాది స్వతంత్ర భావజాలం, ఎలాంటి ఒత్తిళ్లకు ప్రలోభాలకు లోను కాకుండా నిర్భయంగా రాష్ట్ర ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఆత్మగౌరవంతో నిర్ణయం తీసుకుంటాను అని ఆయన పోస్ట్ పెట్టారు. ఆయన పోస్ట్కి చాలామంది స్పందించారు. వాటిల్లో ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి. నీలాంటి అవినీతి పరులు సొసైటీకి చాలా అవసరం, నువ్వు రాజకీయాల్లోకి రావాలి, నీలాంటి అవినీతి పరులు సొసైటీకి చాలా అవసరం అని, రాజకీయాలకు గుడ్ బై అని చెప్పి 2 ఏళ్ళు కాలేదు, మళ్ళీ బయలుదేరావా అని, అప్పుడే వ్యవసాయం చేయటం అయిపోయిందా, కనీసం ఒక పంట అయినా పండించావా అని, ఎల్లినోకి భయపడి వ్యవసాయాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వస్తున్నావా అని, ఇట్లా రకరకాలుగా వ్యంగ్యంగా కామెంట్లు పెట్టారు. కొంతమంది అయితే హోందాగా రిప్లై ఇచ్చారు. ఏ పార్టీలోకైనా వెళ్ళండి, మీ భాష మార్చుకోండి, హోందాగా రాజకీయం చేయండి అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరండి అని, ఏ పార్టీలో అయినా చేరండి, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయండి అని, ఇట్లా కొంతమంది హోందాగా కూడా స్పందించారు. విజయసాయిరెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్టు ప్రకటించగానే ఆయన మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకే వెళ్తారన్న ఊహాగానాలు అయితే బాగా ఉన్నాయి, బలంగా ఉన్నాయి. కూటమి ఘన విజయం సాధించిన తర్వాత రాష్ట్రంలో విజయసాయిరెడ్డి అస్త్ర సన్యాసం చేసిన విషయం అందరికీ తెలిసిందే. రాజకీయాలకు దూరం అని ప్రకటించారు, వ్యవసాయం చేసుకుంటా అని ప్రకటించారు. తర్వాత కాలంలో ఆయన బీజేపీలో చేరే ప్రయత్నాలు చేశారు. అయితే బీజేపీ కూటమిలో భాగస్వామి, సో కాబట్టి కూటమి భాగస్వామి అయిన చంద్రబాబు ఆమోదం లేకుండా విజయసాయిరెడ్డిని చేర్చుకోమని బీజేపీ నేతలు ఢిల్లీలో కరాఖండిగా చెప్పినట్టు ప్రచారం జరిగింది. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో కొత్త పార్టీ పెడతారన్న ఫీలర్స్ను కూడా వదిలేరు. తిట్టేనవరు తిరిగే కాలు కుదురుగా ఉండమన్న చందంగా మళ్ళీ రాజకీయంగా క్రియాశీలకంగా మారేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పుడు తిరిగి ఆయన పుట్టిల్లైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా కూడా చెప్తున్నారు. విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడూ విమర్శించలేదు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీని విమర్శించారు, కోటరీ మీద తీవ్ర విమర్శలు చేశారు. కానీ జగన్ను పల్లెత్తి మాట అనలా. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయన దగ్గర ఉన్నంత కాలం ఆయన అధికారంలోకి రారు అని చెప్పారు విజయసాయి. పరోక్షంగా సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేశారు. మరి ఇప్పుడు కూడా అదే కోటరీ జగన్ చుట్టూ ఉంది. ఇప్పటికైతే సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళే ప్రధానమైన ఆంతరంగికులుగా ఉన్నారు. అలాంటప్పుడు విజయసాయికి స్పేస్ ఉంటుందా అన్న చర్చ కూడా ఉంది. అయితే కోటరీలో సజ్జలను తెరమరుగు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వస్తూ ఉంది. నిన్న బోరుగడ్డ అనిల్ కుమార్ తాడేపల్లిలో జగన్ ఇంటి ముందు ధర్నా చేసి సజ్జల రామకృష్ణారెడ్డి మీద విమర్శలు చేయటం వెనక విజయసాయి హస్తం ఉందన్న ప్రచారం కూడా ఉంది. ఒకవేళ సజ్జల దూరం అయితే విజయసాయి ఎంట్రీ ఘనంగా ఉండొచ్చు. విజయసాయికి ప్రజాబలం లేకపోయినా తెర వెనక వ్యవహారాలు చక్కబెట్టడంలో ఆయన చాలా ఎక్స్పర్ట్. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రాక లాభదాయకమే అవుతుంది. గత ఎన్నికల్లో ఘోర ఓటమి, విజయసాయి నిష్క్రమణ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ స్థాయిలో వ్యవహారాలు చక్కబెట్టే నేతలు కరువయ్యారు. బీజేపీతో తెరచాటు వ్యవహారాలు నడిపే అవకాశం లేకుండా పోయింది, నడిపే నాయకుడు లేకుండా పోయాడు. రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని నిర్ణయాలు, ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, ఆయన చేస్తున్న కొన్ని ప్రకటనల కారణంగా రాజకీయంగా ఇరకాటంలో పడుతున్నారు, డిఫెన్స్లో పడుతున్నారు. కాబట్టి విజయసాయిరెడ్డి అఫెన్సివ్ పాలిటిక్స్ చేస్తాడు, ఆయన వస్తే పరిస్థితి బెటర్ అవుతుందన్న ఆలోచనలో కొంతమంది నాయకులు ఉన్నారు. విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు బయట నుంచి చూసే వాళ్ళకి సజ్జల రామకృష్ణారెడ్డి చాలా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన దిగజారుడు భాష వాడరు. ప్రత్యర్థులను విమర్శించేటప్పుడు కూడా నేలబారు విమర్శలు, ద్వంద్వార్థాలతో కూడిన బూతు విమర్శలు చేయరు. కానీ విజయసాయిరెడ్డి బిలో ది బెల్ట్ కొట్టే టైపు. పెద్ద మనిషి తరహా రాజకీయం చేసే వాళ్ళకి, పెద్ద మనుషులకు విజయసాయిరెడ్డి వ్యవహారశైలి నచ్చదు. కాకపోతే తెర వెనక మంత్రాంగాలు, ఎవరినైనా బుట్టలో పెట్టడంలో ఈ నిష్ణాతుడు. కాబట్టి ఆ పార్టీకి ఆయన అవసరం ఉంది. సాయిరెడ్డి రాకతో సజ్జల ప్రాభవానికి గండి పడుతుందా అనే చర్చ కూడా ఉంది. ఎందుకంటే గతంలో సాయిరెడ్డి సజ్జలను బహిరంగంగా విమర్శించారు. సాయిరెడ్డి కనుక పార్టీలో చేరి ఆయనకు పూర్వవైభవం దక్కితే సజ్జల ప్రాభవం కొంత తగ్గే అవకాశం ఉంది.
Like, share and subscribe to Rajaniti channel.